లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 145వ దావీదు కీర్తన 19వ వచనము. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యందు భయభక్తులు గలవారి కోరికను ఆయన నెరవేరుస్తారు అని కీర్తనాకారుడు అంటున్నారు. ఎవరు పడితే వారు కోరుకుంటే ఆయన ఎన్నటికీ ఆ కోరికలు నెరవేర్చరు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మాట ప్రకారంగా బ్రతుకుతున్నారో, ఆయన మాట ప్రకారంగా ముందుకు సాగుతున్నారో, వారి జీవితంలో వారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను దేవుడు నెరవేరుస్తారు. మన కోరికలు దేవుని చిత్తానుసారమైన కోరికలుగా ఉండాలి, మంచి కోరికలుగా ఉండాలి. చాలామంది ఒకరి నాశనం చేయాలని కోరుకుంటారు. లేకపోతే కొంతమంది ఒకరి మీద అసూయ, కుళ్ళు అలా మనసులో పెట్టుకొని ఏదో కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకుంటే దేవుడు ఆ కోరికలు నెరవేరుస్తారు అని అనుకుంటున్నారేమో, కానీ అలా చేయటం ద్వారా దేవుడు ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేర్చరు. మనము ఏది విత్తితే ఆ పంటను కోస్తాము. మరి ఎలాంటి వారి కోరికలు నెరవేరుస్తారు అంటే, దేవుని యందు భయము భక్తి కలిగి మనము కోరుకునే కోరికలు మంచి కోరికలు అయితే, అది దేవునికి ఇష్టమైన కోరికలు అయితే దేవుడు ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తారు. కాబట్టి ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అంటే భయముతో కూడిన భక్తి. దేవుడు ఏదైతే మనకు చెప్తున్నారో ఖచ్చితంగా అది మనం చేసినప్పుడు, మనం ఏదైతే కోరుకుంటున్నామో, మనం ఏదైతే ఆశిస్తూ ఉంటామో అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని అడుగుతున్నాను తండ్రి. అయా, నీ యందు భయము భక్తి కలిగి మేము ఏదైతే కోరుకుంటున్నామో అది మా జీవితాలలో నెరవేరుస్తాను అని అంటున్నారు కదా తండ్రి. అయా, నీకు అయిష్టమైన కోరికలు ఏమైనా మాలో ఉంటే వాటి ద్వారా మేము దీవించబడలేము తండ్రి, వాటి ద్వారా మేము ఆశీర్వదించబడలేము తండ్రి. అవి ఏమీ కూడా మా జీవితాలలో నెరవేర్చబడలేవు తండ్రి. అయా, మేము నీకు ఇష్టమైన వారముగా మేము బ్రతుకుతుము గాక యేసయ్యా. అయా, మా మాటలు మా చేతలు మా నడకలు ఎప్పుడు కూడా నీకు మహిమ తెచ్చేవిగా చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. ఈ దినమును నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి ప్రయాణం అంతట్లో మీ యొక్క క్షేమాన్ని ఇచ్చినైనా సురక్షితంగా ఇంటికి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దినమున నూతనముగా